ప్రజాపాలన దరఖాస్తులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులమని నమ్మబలుకుతూ దరఖాస్తుల్లో తప్పులున్నాయని కాల్స్ చేస్తున్నారు. అనంతరం వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకొని డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో బాధిత మహిళ దాదాపు ₹1,00,000 వరకు నష్టపోయింది. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో వారికి 6 గ్యారంటీలను ఆశ చూపి దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్నారని, ఈ తరహా నేరాలపై రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మీరు 6 గ్యారంటీలకు అర్హత సాధించారు. వెంటనే మీ పేరు, రసీదు వివరాలు, ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పండి. మీకు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు నిర్ధారిస్తూ ఓ లింకును పంపాము. దానిని క్లిక్ చేసి మీ ఫోన్కు వచ్చే ఓటీపీ చెప్పండి అంటూ ఎవరైనా కాల్స్ చేస్తే ఎలాంటి వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాలే ప్రజాపాలన దరఖాస్తుల పేరిట కాల్స్ చేస్తున్నారని, వారి మాయమాటలో పడవద్దని చెబుతున్నారు. దరఖాస్తు చేస్తున్న 6 గ్యారంటీల్లో ఎవరు ఎన్నిటికి అర్హత సాధించారనే విషయాన్ని నేరుగా ప్రజాపాలన వెబ్సైట్లో లేదా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, పంచాయతీ, వార్డు అధికారులే తెలియజేస్తారని వివరిస్తున్నారు. కేటుగాల మాయమాటలను నమ్మి వాళ్ళు అడిగిన వివరాలను చెప్తే బ్యాంకు ఖాతాలోని నగదును పూర్తిగా దోచేస్తారని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.